నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మౌనిక. ప్రస్తుతం మనతో సుప్రీంకోర్టు అడ్వకేట్ సాయి కృష్ణ ఆజాద్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? బాగున్నా మేడం. సార్, ఆత్మరక్షణలో భాగంగా శత్రువుని చంపొచ్చా? ఖచ్చితంగా చంపచ్చండి. ఓకే, అది అంటే ఎలాంటి సందర్భంలో చంపొచ్చు? దీనికి చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయండి, చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మన హైదరాబాద్లో జరిగిన సంఘటనే దాదాపు ఒక 7-8 ఇయర్స్ అవుతుంది. సెల్ఫ్ డిఫెన్స్ అనేది ఇప్పుడు కాదు, ఇప్పటి నుంచి కాదు, మనకి పూర్వకాలం నుంచి కూడా ఉంది. ఒక ఆదిమ మానవుడిగా ఉన్నప్పుడు, మనం మనిషిగా ఉన్నప్పుడు, మనల్ని చంపడానికి వచ్చినప్పుడు జంతువునైనా మనిషినైనా అతను చంపి ప్రొటెక్షన్ చేసుకునే స్థితి ఉండేది. ఆ రోజు నుంచే ఉంది మనకి. సో ఇప్పుడు మనకి వచ్చేసరికి ఏమవుతుందని మీకు చెప్తున్న ఎగ్జాంపుల్ ఏంటంటే, కూకటపల్లిలో ఒక ఆయన కొబ్బరి బొండాలు అమ్మే ఆయన వ్యక్తి వాళ్ళ కూతుర్ని ఒక అతను లవ్ చేస్తున్నానని చెప్పి రోజు వెంటపడి వేధిస్తున్నాడు. సో ఒకరోజు ఏమైందంటే, అతను ఆ అబ్బాయి ఎవరైతే ఉన్నారో అతను కత్తి తీసుకుని వచ్చాడు వాళ్ళ కూతురుని చంపడానికి. ఇంట్లోకి వచ్చాడు, ఇంట్లో చొరబడ్డాడు, ఆ పిల్లని చంపడానికి ప్రయత్నం చేశాడు. అంటే వాళ్ళ నాన్న అక్కడే ఉన్నాడు. సో ఆయన కొబ్బరి బొండాల కత్తి ఉండదు, మామూలు కొబ్బరి నరికి కత్తి, ఆయన సడన్గా అంటే సహజంగా ఆ కత్తి తీసుకొని అతన్ని చంపేయడం జరిగింది. మీకు అర్థమవుతుందా? అది సెల్ఫ్ డిఫెన్స్ అవుతుంది. ఎందుకంటే అతను వచ్చి వీళ్ళింట్లో ఇతని ఇంట్లో అక్రమంగా చొరబడి వాళ్ళ అమ్మాయిని చంపడానికి ప్రయత్నం చేశాడు, ఇతను చంపడానికి అంటే వీళ్ళ కుటుంబాన్ని చంపడానికి అతను ప్రయత్నం చేశాడు. సో ఆ సమయంలో అతని యొక్క ప్రాణాన్ని రక్షించుకునే క్రమంలో ఆత్మరక్షణ నిమిత్తం అతను చంపేయడం జరిగింది. అది మీరు నెట్లో కూడా చూసుకోవచ్చు, అది చాలా ఫేమస్ అయిన కేసు. సో పోలీసు వాళ్ళంతా నిజాయితీగా ఎంక్వైరీ చేస్తారు కదా, జరిగింది వాస్తవం అది. సో అంటే తన ప్రాణాన్ని రక్షించుకోవడం కోసం ఎదుటి వ్యక్తిని చంపవచ్చు, సెల్ఫ్ డిఫెన్స్ చేసుకోవచ్చు. ఒకటి అది సార్, దాంట్లో కూడా ఐపీసీలో ఉంది. ఇప్పుడు బిఎన్ఎస్ వచ్చింది, భారత న్యాయ సంహితలో కూడా సెల్ఫ్ డిఫెన్స్ కూడా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. అయితే ఏంటంటే ఇప్పుడు అన్ని మర్డర్ కేసులు కూడా సెల్ఫ్ డిఫెన్స్ కావుగా. ఇప్పుడు ఉదాహరణకి ఎలా అవుద్దంటే, ఒక వ్యక్తి మనం చంపాలని చూస్తున్నాడు అని మనం అనుకుంటాం, ఎవరో చెప్తారు, లేదా పలానా వాళ్ళ ఇన్ఫర్మేషన్ వస్తుంది. అప్పుడు అతను ఏం చేయాలి? నాకు రక్షణ కోసం పలాని వాళ్ళు నాకు ప్రాణాన్ని ఉందంటూ కోర్టుకు కానీ లేదా పోలీసు వారికి కానీ కంప్లైంట్ చేయాలి ఫస్ట్. అంతేగాని అతను ఆడు చంపుతాడా, అతను ద్వారా ఇతనికి హాని ఉందో లేదో తెలియకుండానే ఎవరో చెప్పిన మాటలు వినో, లేకపోతే ఇంకో రకంగా ఆలోచించుకోనో, ఇంకో రకంగా ఇతను వేరే రకంగా ఆవేశపడి అతను చంపేశాను, అది నేరం కింద రాదు, అది ఆత్మరక్షణ కింద రాదు. అంటే ఏమంటానంటే, తప్పని పరిస్థితుల్లో గుర్తుపెట్టుకోండి, తప్పని పరిస్థితుల్లో మీ మీదకి చంపడానికి ఒక వ్యక్తి వచ్చారు, అతను మిమ్మల్ని చంపడానికి ప్రయత్నం చేస్తున్నాడు, ఆ టైంలో మీరు రక్షించుకోవచ్చు, మీ ఆత్మరక్షణ చేసుకోవచ్చు. లేదు ఎవరైనా సరే గుర్తుపెట్టుకోండి, ఎవరినైనా కొన్ని సందర్భాల్లో మనం ఉన్నాము, మన వ్యక్తిని ఎవరినో ఒక అతను చంపడానికి వచ్చాడు అనుకోండి, ఆ సందర్భంలో కూడా మీరు చట్టాన్ని చేతిలో తీసుకోవచ్చు. అంటే ఎక్కడ ఒక మంచి పని కోసం గుర్తుపెట్టుకోండి, ఒక మంచి పని కోసం ఓపెన్గా చెప్పాలంటే ఈ భారతదేశంలో పౌరులందరూ కూడా యూనిఫామ్ లేని పోలీసులే. ఏదైనా సంఘటన జరిగినప్పుడు పోలీసు వారు వచ్చి మనల్ని ఆదుకోవాలి, లేదా పోలీసు వారే వచ్చి మనకు రక్షించాలి లేదా శిక్షించాలని ఆలోచించాల్సిన అవసరం లేదు. ఒక మంచి కోసం ఇప్పుడు ఒక తీవ్రవాది ఉన్నాడు, అతను ఒక మనిషిని చంపడానికి ప్రయత్నం చేసినప్పుడు మనం చంపచ్చు, మీకు ఆ డేరుంటే చంపచ్చు, తప్పులేదు. ఒకటి లేదు, ఒక వ్యక్తిని చంపడానికి ప్రయత్నం చేస్తున్నాడు, మనం ఆ టైంలో ఉన్న సందర్భంలో మనం చట్టాన్ని చేతిలో తీసుకోవచ్చు. ఆ టైంలో పోలీసు వారు వచ్చి చేసి అంతా వీళ్ళు చూసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఎందుకు ఒక పిల్లల్ని కిడ్నాప్ చేయడానికి అతను ప్రయత్నం చేశాడు, కొంతమంది స్థానికులు అడ్డుకున్నారు, ఆయన పట్టుకున్నారు, చెట్టు కట్టేశారు, తర్వాత కొట్టారు, అతను చనిపోయాడు. తర్వాత పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేశారు. చేసినప్పుడు ఏంటంటే చట్టాన్ని చేతులు ఎందుకు ఏ సందర్భంలో తీసుకున్న అతను ఆ పిల్లవాడిని చంపడానికి ప్రయత్నం చేశాడు. సందర్భంలో మనం చూస్తూ ఊరుకోలేం కదండి. సో అలాంటి సందర్భాలు తీసుకోవచ్చు. అంటే దీని మీద చాలా జడ్జిమెంట్స్ ఉన్నాయి, ఇది వ్యాస్ట్ సబ్జెక్టు కాదు, జనాభాకి అర్థమయ్యే కోసం నేను ఈ 2-3 ఎగ్జాంపుల్ నేను చెప్తా ఉన్నాను. సో ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. మేము అడిగిన క్వశ్చన్స్కి చాలా ఓపికగా సమాధానం చెప్పి మీ టైం మాకు కేటాయించినందుకు థ్యాంక్ యూ సో మచ్.